హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు మనం అయితే చాలా రోజుల తర్వాత తిరుపుకొస్తున్నాం అనమాట. బీదర్ మస్తు రోజులు పోగా ఈ మాట మమ్మీ ఇంటే సామాన్లన్నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తాయి నమ్మకం మీనికి. ఎవరెవరు పోతున్నాం మనం చూపిస్తాం. ఫస్ట్ అలాగే లెవెల్ కా బంద్ అయ్యే టాటా ఆర్టిస్టులు మొత్తం ఎట్లా అరి బాయ్ మీ టాటోలు చూపించేస్తా ఇప్పుడు. సో ఫస్ట్ మనమైతే బైక్స్ దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట. పని పాట లేదు బాయ్, అంతేగా జీవితంలో నేను చెప్పేది ఒకటే, ఆలోచించొద్దు, వెయిట్ చేయొద్దు. పర్ఫెక్ట్ టైం వస్తుంది, ఆ టైం వస్తుంది, ఈ టైం ఏం పర్ఫెక్ట్ చేయదు. లేచినామా పోవాలనిపిస్తుందా, నితిన్ బాయ్ పోదామా, నితిన్ బాయ్ అంటాడు, దా పికప్ చేసుకో, వస్తున్నా పోదాం, రైట్ చలో. Or have we both moved on to different names? Take me back to the start before the quiet. గైస్ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. గైస్ పెట్రోల్ అయితే ఓపించుకున్నాం అనమాట. సో BMW అయితే 612 అయింది, కరణ్ బాయ్ దానిలో అయితే 1000 అయింది ఫుల్ ట్యాంక్ రెండు ఓవర్. యాక్చువల్లీ BMW పెట్రోల్ ఉంది, అందుకే 612 అయింది ఫుల్ ట్యాంక్కి. లెట్స్ గో. సో గైస్ తిండికి అయితే అయినాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, తిండికి అయినాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది పంజాగుట్ట నుంచి, ఎండ కొడుతుంది, ట్రాఫిక్ ఉంది, ఆకలిపి అవుతుంది. స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళా. వాటర్ హైడ్రేషన్ ఉండాలి, ఇప్పుడు హైడ్రేట్ ఉండాలి మనుషులు. సో పటన్ చెరువు క్రాస్ చేసినాం గైస్, హైవే ఎక్కేసినాం అనమాట. ఫుల్ ట్రాఫిక్, ఫుల్ దుమ్ము, ఫుల్ ఎండ. హైవే మీద మళ్ళొక స్టాప్, మళ్ళొక బ్రేక్. ఇన్ని బ్రేకులు నా జిందగీలో తీసుకోవాలి రైట్లా, అన్ని బ్రేకులు తీసుకుంటున్నాయి రైట్లా. ఇంకోటి ఏంటి తెలుసా, నేను మోటో వ్లాగింగ్ అంటే కెమెరా ఎందుకు పెడతారు హెల్మెట్కి, మోటో వ్లాగింగ్ వ్యూ ఎందుకు చూపిస్తాను తెలుసా. కెమెరా తెచ్చిన, మైక్ తెచ్చిన, హెల్మెట్ కూడా తెచ్చినాం, కానీ హెల్మెట్కి మౌంట్ తేలే. సేటు, పెద్ద సేటు, హెల్మెట్కి మౌంట్ తేలేడు, పెద్ద సేటు. బాయ్, వాట్ ఈస్ ది షార్ట్ బ్రేక్స్ అగైన్ అండ్ అగైన్? కావాలి ఎందుకు కావాలి? బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది నీకు? ఎందుకు వస్తుంది అంటే కంటిన్యూగా నడుపుతున్నాను కదా. ఎంత? ఓన్లీ 30 किलोमीटर వచ్చినాయి మనం. 30 किलोमीटर क्या बात बोलता भाई? फिर कितना आया? घर से अभी तक घर से नहीं, अभी स्टॉप से. हाँ, तो कितना अच्छा है, पेड़ है, छाव है, तुम है, हम है, गाड़ी है. Writing in the margins of my mind all day, sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space, till I landed on the record that my grandma would play. Talk sweet like jazz in the park after rain. What a grass smell green and the earth feels sane. ఏమెండా ఎంత ఎండ కొడుతుంది, ఓ డెడ్లీ ఎండ కొడుతుంది గైస్. సో జైరాబాద్ నుంచి లోపలికి వచ్చిందా, జైరాబాద్ నుంచి రైడ్ తీసుకొని వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా నీడిందని చెప్పేసి నీడకు ఆగినాం. సో కొంచెం ముంగల్కి అయిన తర్వాత ఒక రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసుకొని పోతే మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో ఇక్కడ అందరూ దాన్ని జర్నీ అని పిలుస్తారు అనమాట. సో బైక్స్కి అయితే ఈచ్ బైక్కి 10 రూపీస్ తీసుకోరు. మనం ఇప్పుడు జరా ఈ గెటప్ అంతా చేంజ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. జిందగీ ట్రావెల్ జిందగీ ఇంకా అదే బ్లాక్ అండ్ వైట్.
ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లుంది గాష్? మేమందరము నేను రెండు బాయ్ మొత్తం రెడీ అయిపోయినాం. బాయ్కి బనియాన్ దొరుకుతలేదు. బనియాన్. హలో గైస్, എന്നാലും സമാളിങ്ങനെ ആണ് വിളിച്ചത്. എന്ത് എന്തൊരു കാണിച്ച് ആടെ എന്താണ് ചെയ്യണമെന്ന് സബ്സ്ക്രൈബ് ചെയ്യണേ. നീ എന്താ ചാനലിൽ സിമ്പിളാണ് RCB ഫാനില്ലേ അടിക്കുമ്പോൾ അർജന്റീന ഇല്ല ഇവിടെ ആടിക്കുന്ന ഇങ്ങനത്തെ സംഭവം ആണെങ്കിൽ കൂടെ Instagram lover of RCB. Instagram lover of RCB. RCB fan ക്ലാസ് విరాట్ కోహ్లీ 18. విరాట్ కోహ్లీ 18. ഇന്ന വിരാട് കോഹ്ലി ഇല്ല ബർത്ത്ഡേ ഇല്ല విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ ಇಲ್ಲ. విరాട് కోహ్లీ ఫ్యాన్స్ 10 రూపీస్ టికెట్ తీసుకొని పోయినాం. సో లైన్ చూసి వద్దులే మళ్ళీ వేరే ప్లేసెస్ కవర్ చేయలేం, టైం ఎక్కువ అయిపోతుంది. 100 రూపీస్ టికెట్ తీసుకొని మళ్ళీ స్పెషల్ క్యూలోకి పోయి దర్శనం చేసుకొని ట్రాఫిక్ జామ్. బ్యాక్ అగైన్ టు ద ఆన్ బైక్స్. ఇద్దరు ఫోన్లలో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది అనమాట. వ్లాగ్ ఏమైపోతుందో తెలీదు ఛార్జింగ్ వచ్చే వరకు. లెట్స్ గో టు గురుద్వారా గైస్. ఈ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ 20 మినిట్స్ వెళ్ళిపోతాం. యా గైస్, లంచ్ చేయడానికి అయితే వచ్చేసినాం అనమాట. ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. మీల్స్ చెప్పుకున్నాం. నేను పండు బాయ్ ఫ్రైడ్ రైస్ అంట. బాయ్కి ఫ్రైడ్ రైస్ కావాలంట. సో పన్నీర్ ఫ్రైడ్ రైస్. గైస్ జస్ట్ తిన్న తర్వాత ఒక 5 మినిట్స్లో గురుద్వారా అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఫస్ట్ అయితే ఎంట్రీ అయిపోదాం. మనం వస్తుంది ప్లేస్ మాత్రం కిరాకుంది అంతా బయట. ఇప్పుడే మనం గురుద్వారా అయితే మొత్తం చూసేసినాం అనమాట. సో ఇక్కడ ఎంత పీస్ ఉందంటే అసలు మొత్తం ఎంత ఓపెన్ ఏరియా ఉంది. సో మనం స్టార్టింగ్ ఎంట్రీ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ అమృత్ కుండ్ అని ఫస్ట్ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ అయితే అందులోకి వేసినాం అనమాట. దాని తర్వాత వీళ్ళ మెయిన్ టెంపుల్ ఉంటుంది. పోయిన తర్వాత ఇక్కడ లంచ్ బి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బయట మనం ఎంట్రీ కాగానే రైట్ సైడే ఇలా పాండ్ ఉంటుంది అనమాట. ఎంట్రీ కాగానే ఈ బండను అయితే ఇస్తారు. సో ఇది మ్యాండేటరీ ఖచ్చితంగా. లోపల ఇది తీసేసిన విధంగా తిడతారు. సో ఇదైతే తీయొద్దు. అండ్ ఇది ఫ్రీయే, బయట ఉంటుంది. మనం వెళ్ళిపోయేటప్పుడు అక్కడ తీసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. అయిపోయింది బీదర్, అయిపోయింది ట్రిప్. ఇంటికి వస్తున్నాం హైదరాబాద్. హెడింగ్ టువర్డ్స్ హైదరాబాద్ మ్యాన్.